ట్రైలర్ తో అదరగొడుతున్నాడు దేవరా. సౌత్ నార్త్ అని లేకుండా దేవర మానియా కంటిన్యూ అవుతోంది. సౌత్ లో ఎలాగో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదే క్రేజ్ ఇమేజ్ తో పాటు మార్కెట్ ని కూడా బాలీవుడ్ లో స్ట్రాంగ్ చేసుకుందామని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్. అందుకే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు చేస్తున్నారు. మరి స్టార్ డైరెక్టర్లని కూడా ప్రమోషన్ లోకి దింపిన ఎన్టీఆర్ కి బాలీవుడ్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర ప్రమోషన్ల స్పీడ్ పెంచేసింది. దీనిలో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. ఒక పక్క ట్రైలర్ తో డిజిటల్ ప్రమోషన్లు స్పీడ్ అందుకుంటుంటే మరోవైపు ఎన్టీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్టీఆర్ కాన్సంట్రేషన్ అంతా బాలీవుడ్ మార్కెట్ మీదే. డైరెక్ట్ ప్రమోషన్లు మొదలు పెట్టడమే బాలీవుడ్ నుంచి మొదలు పెట్టారు ఎన్టీఆర్. లాస్ట్ టైం RRR ప్రమోషన్లప్పుడే బాలీవుడ్ మీడియాని ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్ ఈసారి అంతకు మించిన ప్లాన్ తో బరిలోకి దిగారు. ఎన్టీఆర్ కి RRR తో బాలీవుడ్ లో క్రేజ్ క్రియేట్ అయింది. ఆ క్రేజ్ తో పాటు ఈసారి మార్కెట్ మీద కూడా కన్నేశారు ఎన్టీఆర్. అందుకే అక్కడి టాప్ వెబ్సైట్స్, ఛానల్స్ తో ఇంటర్వ్యూలతో పాటు స్టార్ డైరెక్టర్లతో కూడా దేవర ప్రమోషన్లు చేయిస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్, సందీప్ రెడ్డి కలిసి ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి ఫోటో రిలీజ్ తో సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ మూవీ మీద చర్చ జరుగుతోంది. సందీప్ ఇంటర్వ్యూతో పాటు కొరటాల, ప్రశాంత్ నీల్, బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ముగ్గురి డైరెక్టర్లతో కూడా గ్రూప్ ఇంటర్వ్యూ చేసినట్టు టాక్. ఈ ఇంటర్వ్యూలతో పాటు బాలీవుడ్ లో టాప్ షో అయిన కపిల్ శర్మ షోకి ఎన్టీఆర్ తో పాటు టీం మొత్తం దేవర ప్రమోషన్స్ కి అటెండ్ అయింది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 తో ఎంట్రీ ఇస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ బాగా స్ప్రెడ్ అయింది. దీనికి తోడు నార్త్ మార్కెట్ మీద దృష్టి పెట్టి దేవరలో హీరోయిన్ గా జాన్వీ, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నారు. దాంతో బాలీవుడ్ లో కూడా భారీగా ఓపెనింగ్స్, కలెక్షన్స్ వస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. మరి ఎన్టీఆర్ ఈ రేంజ్ బాలీవుడ్ ప్రమోషన్లు దేవరకి ఏ రేంజ్ లో కలిసొస్తాయో చూడాలి.